హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డిఎస్ నకారా 111వ జయంతి నివాళిగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. డిఎస్ నకారా 111వ జయంతి నివాళి ఏప్రిల్ 8. ఇక వినండి. ఏప్రిల్ 8 ధరం స్వరూప్ నకారా, అదే డిఎస్ నకారా అని ప్రఖ్యాతిగాంచినటువంటి వారి జయంతి మనం ఘనమైన నివాళులతో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మనం అందరం కూడా, అలాగనే ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ వారం నేడు వారికి జయంతి నివాళులను అర్పిస్తూ తెలుసుకోవలసిన అంశంగా, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అందరూ సకాలంలో పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపటం వెనుక ధరం స్వరూప్ నకారా, డిఎస్ నకారా చేసిన కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయం అని మనమందరం తలపోయాలి. మన దేశంలో పెన్షన్ పొందుతున్న పెన్షనర్స్కు ఆయన చిరస్మరణీయుడు. డిఎస్ నకారా 1914 ఏప్రిల్ 8న ముంబైలో జన్మించి అలహాబాద్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్లో బంగారు పతకం అందుకున్నారు. ఆయన బాల్యం నుండి ఉర్దూ సాహిత్యం పట్ల అభిలాష పెంచుకున్నారు. ఉర్దూ సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ లాంటి ఉద్దండులు వారు ప్రశంసలు అందజేయటం గొప్ప విశేషం. 1937లో సివిల్ సర్వీస్ పోటీ పరీక్షల్లో విజయుడై డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో ప్రవేశించడంతో ఆయన ఉద్యోగ జీవితం ఆరంభమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గార్డెన్ రీసెర్చ్ ఇంజనీర్స్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు. సంగీత, సాహిత్య, చిత్రకళా సంస్థల్లో కౌన్సిల్ సభ్యులుగా కూడా వ్యవహరించారు. వారు ప్రాగా టూల్స్ సంస్థలకు చైర్మన్గా ఆయన విశిష్ట సేవలను అందించారు. ఎన్నో సంస్థలకు ఆర్థిక సలహాదారుగా, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ పదవులు సమర్థవంతంగా నిజాయితీగా నిర్వహించారు. ఆయన 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, రక్షణ శాఖకు ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తూ ఉద్యోగ విరమణ చేశారు. డిఎస్ నకారా పెన్షన్దారుల కోసం చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపును లభించటానికి కారణమైంది. ఉద్యోగ విరమణ తర్వాత భారత సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్ చెల్లింపుల్లో ప్రభుత్వాల వివక్షను గమనించారు. 1977 సంవత్సరానికి ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. ఆనాడు అత్యధికంగా ₹675 మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ కొద్దిపాటి పెన్షన్తో కుటుంబ జీవనం గడపటం కష్టతరంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించు ఆర్థిక ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్నవారికే వర్తించునని, అంతకు పూర్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి వర్తించవని 1979 మే 25 నాడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా ఈ ఉత్తర్వులు పెన్షన్దారులను కొంగదీశాయి. నేడు గనక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో పొందుపరిచిన అంశాల్లాగానే ఆనాటి పరిస్థితి కూడా ఉన్నది. అరాకొరా పెన్షన్లతో జీవించటం కన్నా మరణమే మేలని మానసిక భావనకు పెన్షన్దారులు గురయ్యారు. స్వయంగా పెన్షన్ బాధితుడైన డిఎస్ నకారా మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలిసి దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద కేసు నంబర్ 5939/41/1980 అనేటువంటి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆనాడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్
మరియు ఓ చిన్నపరెడ్డి, హరూల్ ఇస్లాం, వీడి తుల్జాపూర్కర్, డిఏ దేశాయిలు ఈ 5 న్యాయమూర్తులతో కూడిన ఆనాటి ధర్మాసనం సంక్షేమం, రాజ్యం యొక్క బాధ్యతలు, గతంలో ఇచ్చిన తీర్పులు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించారు. తీర్పు యొక్క సారాంశాన్ని 5 న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ దేశాయ్ ఆనాడు ప్రకటించారు. గౌరవ సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలను మనం పరిశీలిస్తే, పింఛన్ అనేది యజమాని ఇష్టాయిష్టాలతో దయతో ఇచ్చే దానం కాదు, అది పింఛనుదారుని యొక్క స్థిరమైన హక్కు. గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖ సంతోషాలతో, గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్ను పరిగణించాలి. అలాగనే పింఛన్దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించుటకు కల్పించబడిన ఆర్థిక, న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్యగా పింఛన్ను పేర్కొనడం జరిగింది ఆ తీర్పులో. అలాగనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు 1వ తేదీని ఎంచుకొని దానికి ముందుగాను తర్వాత రిటైర్ అయిన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14కు విరుద్ధమని, నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ, దాని లాభాలు ఇవ్వాలని ఆదేశించింది ఆ తీర్పు. ఇక పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపచేయాలని, పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని సుస్పష్టంగా ఆ తీర్పు పేర్కొన్నది. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని 2014 సంవత్సరంలో ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవోఎంఎస్ నెంబర్ 87 తేదీ మే 25, 1998 ప్రకారం ఈ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికి ఒక రకంగా, తర్వాత రిటైర్ అయిన వారికి ఒక రకంగా పెన్షన్ ఉండరాదు అని పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు చెప్పింది. డిఎస్ నకారా చేసిన కృషి ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది పెన్షనర్ల జీవితాలకు ముసురుకున్న చీకట్లను తొలగిపోయాయి. తద్వారా కొత్త ఆశలు చిగురించాయి. భవిష్యత్తుపై విశ్వాసం ఏర్పడి నకారా పెన్షనర్ల ఆశాజ్యోతిగా నిలిచిపోయారు. డిఎస్ నకారా ఆయన 94 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపారు. ఉద్యోగ విరమణ తరువాత తన శేష జీవితాన్ని పెన్షనర్స్ సేవలో గడిపారు అన్న విషయాన్ని నేటి మన పెన్షనర్స్ అందరూ గుర్తించి పెన్షనర్స్ సంఘానికి తోడ్పాటు అందించే క్రమంలో వారి జీవితం నుంచి మనం ప్రతి పెన్షనరు స్ఫూర్తిని పొందాల్సిందిగా మనం ఈ సందర్భంగా వారి జన్మదినం 111 సందర్భంగా, ఆ జయంతి సందర్భంగా మనందరం కర్తవ్య దీక్షలుగా మనం ఉండాల్సిన ఆవశ్యకతను నేడు గుర్తించాలి. ఇక 2009 జూలై 29న ఆయన పెన్షనర్స్ పోరాట యోధునిగానే తుది శ్వాస విడిచారు. ఆ మహనీయుడు పెన్షనర్లు సాధించి పెట్టిన రాజ్యాంగబద్ధమైన పెన్షన్ హక్కును నేడు మనం కోల్పోతున్నామా అనేటువంటి పరిస్థితులు. 2025 బడ్జెట్లో పెన్షనర్స్కి సంబంధించిన సవరణ చట్టం కావటంతో కేంద్ర ప్రభుత్వ సరళీకృత పెన్షన్ విధానం, తద్వారా లభించు ఆర్థిక ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్నవారికే వర్తించునని, అంతకు పూర్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి వర్తించవని 1979 మే 25 నాడు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులే ఇకపై సెంట్రల్ పిఆర్సీకి ముందు పెన్షనర్లు, ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు అని 2 విధాలుగా లెక్కింపు చేసే ప్రమాదం మన ముందు ఉంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని చట్టం చేయడంతో దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే ప్రమాదం మన ముందు ఉందని, దీని నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే తిరిగి నకారా గారిలా న్యాయస్థానాలలో పోరాటం చేయడం, దాని మినహా మరో మార్గం ఉండకపోవచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర పెన్షనర్స్ అందరూ సంయుక్తంగా మన హక్కులను పోరాటం ద్వారా నిలుపుకోవటమే మనం నిజంగా డిఎస్ నకారాకు ఇచ్చే ఘన నివాళి అవుతుంది. వారి జన్మదినమైనటువంటి 111వ జయంతి సందర్భంగా డిఎస్ నకారా జిందాబాద్. ఆయన మరణించినా కూడా వారి స్ఫూర్తి తథా
కొనసాగుతూనే ఉంటుందని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ విభాగం తరఫున వారికి జయంతి నివాళిని అర్పిస్తూ మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని డిఎస్ నకారా 111వ జయంతి నివాళిగా ఈ సందర్భంగా వారికి జేజేలు అమర్ రహే డిఎస్ నకారా అంటూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.